రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థలు ఈడీ సోదాలకు కారణమేంటి? రికార్డులతో పోలిస్తే కంపెనీ దగ్గర బంగారం తక్కువగా ఉందా? డ్రాఫ్ట్ అకౌంట్స్ ద్వారా విదేశాలకు 165 కోట్లకు పైగా తరలించేశారా? రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థపై ఈడీ పంజా విసిరింది. బెంగళూరు, ముంబైలోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ షేర్లను బినామీల ద్వారా భారీగా విక్రయించినట్లు ఈడీ అధికారుల సోదాల్లో వెలుగులోకి వచ్చింది. డ్రాఫ్ట్ అకౌంట్ల ద్వారా దాదాపు $20 మిలియన్ అంటే 165 కోట్లకు పైగా విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. రికార్డుల్లో చూపించిన నిల్వలతో పోలిస్తే కంపెనీ దగ్గరున్న బంగారం 40% తక్కువగా ఉన్నట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. బంగారం దిగుమతుల పేరిట చూపించిన 3,000 కోట్ల రూపాయల ట్రేడ్ రివర్సిబుల్, వాటి డెలివరీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఆఫ్రికన్ గోల్డ్ మైన్స్ లో 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే సబ్సిడరీ కంపెనీల బుక్స్ లో సమాచారం గల్లంతైనట్లు గుర్తించారు. బోగస్ కంపెనీలతో 3,000 కోట్ల లావాదేవీలు జరిగినట్లు భావిస్తోన్న ఈడీ అనుమానాస్పద చరిత్ర కలిగిన 4 నుంచి 5 విదేశీ సంస్థలతో జరిపిన వేల కోట్ల రూపాయల నిధుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది. అయితే గతంలోనే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ పై సెబీ చర్యలు చేపట్టింది. అయితే సెబీ చర్యలపై రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ స్పందిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్థిక అవకతవకలంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.